విజయవాడలో వల్లభనేని వంశీని పెట్టిన జైలు ఎదుట పేరు నాని మాట్లాడాడు నిన్న, ఎలాంగ్ విత్ వంశీ గారి భార్య పంకశ్రీ. ఆ సందర్భంగా పేరు నాని కొన్ని మాటలు అన్నాడు. ఒకసారి ఆ మాటలు వినండి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నానిని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు, ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. నా లెక్కలో పేరు నాని కరెక్ట్గా మాట్లాడాడు. నీ బొంగులో అరెస్ట్ వల్ల నా రోమాలు కూడా ఓడవు అని చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. పాయింట్ ఏమిటంటే, పేరు నాని కానీ మరెవరైనా కానీ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మీరు కేసు పెట్టి ఆ కేసుని సక్రమంగా నడిపించిన ప్రభుత్వంలో దాని గురించి మాట్లాడద్దు ఊరికే. పేరు నానే చెప్పినట్టు ఎప్పుడో నవంబర్ నుంచి అంటున్నారు, ఇంతవరకు వాళ్ళకి చేత కాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతని మాటలు కరెక్టే. మరి అతని మీద ఏదైనా కేసులు ఉంటే వాటిని సక్రమంగా ప్రాసిక్యూట్ చేయాలి. ఆయా వ్యవస్థలు ఆ పని చేసినట్టుగా ఉండాలి. రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లా పదే పదే మాట్లాడడం వల్ల, మాట్లాడి కూడా ఏమీ చేయకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం పరువే పోతుంది. అలాగే పరువు తీసేశాడు పేరు నాని. నా రోమాలు కూడా ఊడవు అని నిన్నో మొన్నో కొడాల నాని కూడా కొంచెం అదే విధంగా మాట్లాడాడు. దీనికి కారణం ఏంటంటే, మాటలు ఎక్కువ పని తక్కువ అనేటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏముందో తెలియదు కాబట్టి మిగతా మంత్రులు, మిగతా నాయకులు కూడా అంత ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు అరెస్ట్ చేయడం గురించి. కానీ చాప కింద నీరులా జరగాల్సినవన్నీ జరిగేవి. కేసులు పెట్టేవాళ్ళు, ఇన్వెస్టిగేషన్ పేరుతోటి కావాల్సినవన్నీ సేకరించుకునేవాళ్ళు, సడన్గా ఒకరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు. అంత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతిగా ఆయా సంస్థలు వాళ్ళ పని చేసుకొని వీళ్ళ తప్పు ఉంటే వీళ్ళని జైల్లో పెడితే అప్పుడు చూసేవాళ్ళకి బాగుంటుంది. అంతేగాని ఊరికే పదే పదే వాళ్ళని జైల్లో పెడతాం, వీళ్ళని జైల్లో పెడతాం అని మాట్లాడి చివరికి అవి కూడా చేయకపోతే అది చివరికి చేతగాని తన కిందకు వస్తుంది. అప్పుడు సహజంగానే పేరు నాని, కొడాల నాని ఇట్లాంటి వాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఈ రకమైన డైలాగులు వాడతారు.